హాయ్ ఎవరివన్. కొత్తిమీర పచ్చిమిర్చి రోటి పచ్చడి మిక్సీలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ పచ్చడి ఆనియన్స్ వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, చింతపండు, పోపు దినుసులు తీసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కారంకి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరి ఎక్కువ ఫ్రై చేయకండి. చల్లారిన తర్వాత ఇవంతా మిక్సీలో వేసుకొని వెల్లుల్లి రబ్బలు, చింతపండు, జీలకర్ర, అలాగే చిన్న బెల్లం ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు వేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.